కీలక అంశాలపై కేంద్ర నీతి ఆయోగ్ సమావేశం నిర్వహిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో మీడియా వేదికగా నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్లో రానున్న రోజుల్లో జరగాల్సిన అభివృద్ధిపై చర్చిస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దేశం కోసం జరుగుతున్న ఈ చర్చకు కేసీఆర్ వెళ్లకపోవడం దారుణమని, దేశకి నీతి కావాలనుకున్న కేసీఆర్ నీతి ఆయోగ్ భేటీకి ఎందుకు వెళ్లడం లేదని కేంద్ర మంత్రి ప్రశ్నించారు. దేశ ఆర్థిక నువ్వు దేశకి నేత కావాలనుకున్నాడు. మరి దేశ ఆర్థిక వ్యవస్థ మీద ఒక చర్చ జరుగుతున్నప్పుడు కనీసం ఎట్లుంటుందో ఆ చర్చ వెళ్ళి చూడాలి, తెలుసుకోవాలి, వినాలి కదా. ఈరోజు మేము గర్వంగా చెప్పగలుగుతాం, దేశ ఆర్థిక వ్యవస్థ సరిగ్గా ఉంది, ఉద్యోగస్తులు కేంద్ర ప్రభుత్వం జీతాలు సరిగ్గా టైంకి ఇస్తున్నాం, కాంట్రాక్టర్ ఇవ్వాల్సినటువంటి టైంకి ఇస్తున్నాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్టివిటీ బాగుంది. ప్రపంచ ఆర్థిక సంస్థలన్నీ కూడా ప్రపంచంలో ఈరోజు కరోనా కారణంగా కానీ, లేక రష్యా ఉక్రెయిన్ యుద్ధం కానీ, లేక ప్రపంచంలో ఉన్నటువంటి అనేక రకాల ఆర్థిక మాధ్యం కారణంగా కానీ దేశాలు ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా భారతదేశాన్ని నరేంద్ర మోడీ గారు సమర్థవంతంగా అన్ని వర్గాల ప్రజలను, అన్ని రాష్ట్రాలను ఏకం చేసుకుని ముందుకెళ్తా ఉన్నాడు. ప్రజలకు ఇబ్బందులు కలిగించకుండా ముందుకెళ్తా ఉన్నాడు. ఏ ఒక్కరు కూడా ఉపవాసం ఉండకూడదు, ఆకలితో ఉండకూడదు అనే లక్ష్యంతో ముందుకెళ్తా ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో మనం అందరం ఒక యునైటెడ్ గా ముందుకెళ్లాల్సినటువంటి ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వము నేను గుణాత్మకమైనటువంటి మార్పు తీసుకొస్తా, తెలంగాణ అంతా కూడా ఈరోజు పొడి చేశాం మేము, తెలంగాణ అంతా కూడా చాలా ఉద్ధరించాం మేము, తెలంగాణలో పేదరికం లేదు, తెలంగాణ బీదరికం లేదు, తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు లేవు, తెలంగాణలో నిరుద్యోగుల ఆత్మహత్యలు లేవు, తెలంగాణ రాష్ట్రం అప్పులు లేవు అనే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు కేంద్ర ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని ఆడిపోసుకోవడమే తప్ప రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మీద ఈ ప్రభుత్వానికి సోయి లేదు. ఆర్థిక వ్యవస్థ గాడి తప్పుతా ఉంది. రైతు ఇవ్వాల్సినటువంటి రుణాలు ఇంకా 50,000 కోట్లు ఇవ్వాలి. 50,000 crores రైతులకు ఇంకా అప్పులు తీర్చాల్సింది. దేశ ఆర్థిక నువ్వు దేశకి నేత కావాలనుకున్నాడు. మరి దేశ ఆర్థిక వ్యవస్థ మీద ఒక చర్చ జరుగుతున్నప్పుడు కనీసం ఎట్లుంటుందో ఆ చర్చ వెళ్ళి చూడాలి, తెలుసుకోవాలి, వినాలి కదా. ఈరోజు మేము గర్వంగా చెప్పగలుగుతాం, దేశ ఆర్థిక వ్యవస్థ సరిగ్గా ఉంది, ఉద్యోగస్తులు కేంద్ర ప్రభుత్వం జీతాలు సరిగ్గా టైంకి ఇస్తున్నాం, కాంట్రాక్టర్ ఇవ్వాల్సినటువంటి డబ్బు టైంకి ఇస్తున్నాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్టివిటీ బాగుంది. ప్రపంచ ఆర్థిక సంస్థలన్నీ కూడా ప్రపంచంలో ఈరోజు కరోనా కారణంగా కానీ, లేక రష్యా ఉక్రెయిన్ యుద్ధం కానీ, లేక ప్రపంచ